ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళాలా, అంత అవసరమా అని అడిగితే నా వంక సీరియస్గా చూశాడు బాబు. వద్దు వద్దులే, వెళ్దామని నేనంటే కాసేపు డిస్టర్బ్ చేయకు, ఫుల్ నిద్ర వస్తుంది అని ముసుగేసుకున్నాడు విరాట్. కాలేజ్కి వెళ్ళాలన్న మాట వినగానే వచ్చే నిద్ర అటు నుండటే పారిపోయింది. అమ్మ ఎలాగో రెస్ట్ తీసుకోమని చెప్పింది కదా, ఆ కాలేజ్ బ్యాగ్ ఏదో ఒకసారి తీద్దామనుకుంటూ కాఫీ కప్పులు కిచెన్లో పెట్టేసి వచ్చి నా బ్యాగ్ వెతకడం మొదలు పెట్టాను. కానీ ఎంతకీ కనిపించదే. బహుశా మా అమ్మ ఎర్రగడ్డలు జామకాయలకు ఏమైనా వేసిందా అని డౌట్ వచ్చి మళ్ళీ మా సునీత అలా ఎందుకు చేసి ఉంటుందిలే అనుకుంటూ ఇంకోసారి నా బ్యాగ్ నా బీరువాలో ఏమైనా ఉందా అని వెతికితే అక్కడ కులబడి ఉంది. ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది. దాన్ని బయటకు తీసి పట్టిన దుమ్ము దొలిపేసిన నాకు వాటిని చూస్తుంటే బుక్స్ అన్నీ కొత్తగా అనిపించాయి. వై మీన్స్ నేను వెళ్ళిందే సెకండ్ ఇయర్లో 3 నెలలు. దట్టు మనం క్లాసెస్ నోట్స్ రాసే టైప్ అయితే అస్సలు కాదు కాబట్టి బుక్స్ అన్నీ ఖాళీగా అలాగే ఉండిపోయాయి. సో ఇంకా బ్యాగ్ పక్కన పెట్టేసి కాసేపు పడుకుందాం అనుకుని విరాట్ పక్కన చేరాను. అప్పుడు 6 అయిన టైం. నేను లేచేసరికి 9కి దగ్గరలో ఉంది. అయ్యో ఎంతసేపు నిద్రపోయాను అని నేను అనుకుంటూ విరాట్కి టిఫిన్ అయినా పెట్టారా లేదా అనుకుంటూ పక్కకి చూస్తే విరాట్ లేడు. ఈయన అప్పుడే లేచేశారా అనుకుంటూ బయటికి వెళ్ళేసరికి అందరూ ఆ హాల్లోనే ఉన్నారు. ఇంకా వెళ్ళిపోవడానికి అన్నట్టు నాకే అసహ్యంగా అనిపించింది ఇలా నిద్రపోయినందుకు. మా సునీత మాత్రం నన్ను చూపులతోనే కాల్ చేస్తూ ఉంది. సైలెంట్గా వెళ్ళి విరాట్ పక్కన నిలబడితే నాకు అర్థమైంది అత్తయ్య వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారని. సరే వెళ్ళొస్తాం రఘు అని వర్మ అంకుల్ అంటుంటే నాన్న కూడా సరే అన్నాడు. కానీ మా సునీత, విమల వదిన, సాత్విక వాళ్ళని ఇక్కడే ఉంచండి, రేపు పండు వాళ్ళతో వస్తారు అని అమ్మ అంది. ఇప్పుడు ఎందుకు సునీత అని ఆమెని ఆంటీ అడగటంతో మన పక్క ఆడపడుచు కట్నం లాంటివి ఏమీ లేక సాత్వికకి ఏమీ పెట్టలేదు, రేపు పండు వాళ్ళతో పాటు బట్టలు పెట్టి పంపిస్తానని అనటంతో వ్యాలిడ్ రీజనే కాబట్టి ఒప్పుకొని అందరూ వెళ్తున్నారు. విరాట్ నా వంక చూశాడు. ఏంటి అన్నట్టు నేను కళ్ళెగిరేస్తే సునీతని చూపించి వెళ్ళమన్నాడు. ఎందుకు అనుకుని సునీత వెనక వెళ్ళాను. మా అమ్మ తాంబూలం సిద్ధం చేస్తే ఉంది. మమ్మీ ఎందుకు ఇప్పుడు ఇవన్నీ నేను అంటూ ఉంటే వాళ్ళని అలాగే పంపిద్దామా, పద ఈ చీరలు తీసుకో అని చెప్పి నన్ను బయటికి నడిపించింది మా సునీత. విమల అత్తయ్య యామిని ఆంటీలకి కాళ్ళకి పసుపు పట్టించి బొట్టు పెట్టి తాంబూలంలో చీరలు పెట్టి పంపింది మా సునీత. విమల అత్తయ్య నాకు విరాట్కి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోతే అప్పుడే కడుపులో ఎలుకలు పరిగెడుతున్న నేను వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద యుద్ధం చేశాను. చూస్తే మంచిగా ఇడ్లీ దోశలు ఉన్నాయి. సగం తిన్నాక గుర్తొచ్చింది విరాట్ తిన్నాడా లేదో అని. అప్పుడు వెనక్కి చూస్తే మా అమ్మ తల కొట్టుకుంటూ విరాట్ నార్మల్గా ఉన్నారు. హి అని నవ్వేసి విరాట్ నువ్వు టిఫిన్ తిన్నావా అని అడిగాను. అప్పుడు నేను తినేశాను, నువ్వు కానివ్వు, కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పాడు. అమ్మ ఎందుకు అని అడగటం నాకు వినిపిస్తుంటే ఉంది. తనకు రేపటి నుండి సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అత్తయ్య, ఈరోజు వెళ్తే ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ అయినా తీసుకుంటుంది అని చెప్పాడు విరాట్. కానీ పెళ్ళైన వెంటనే అలా బయటికి వెళ్ళకూడదు విరాట్ అని అమ్మ చెప్తున్నంతలో ఏం కాదులే అత్తయ్య, ఎక్కువ దూరం ఏం కాదు కదా, నేను వెళ్ళేసి వస్తాంలే అన్నాడు. ఇంకా మా సునీత కూడా ఏం మాట్లాడకుండా పోయింది. నాకేమో ఇంకా టిఫిన్ మింగుడు పట్టడం లేదు. సగం కడుపుతోనే హ్యాండ్ వాష్ చేసుకొని పైకి లేచేసరికి వదిన నన్ను లాక్కుపోయింది. సాత్విక వదిన ఏమైంది ఎందుకు అని నేను అడుగుతూ ఉంటే నైట్ ఎలా ఉన్నింది అని అడిగింది. ఏం చెప్పాలో తెలియక గుడ్లు తినేస్తాను నేను. సర్లే ఆ విషయం గురించి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం, ముందు ఇది చెప్పు, అన్నయ్య నైట్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు అని అడిగింది వదిన. గిఫ్టా అంటూ నేను చూస్తే ఆ గిఫ్ట్ని ఫస్ట్ నైట్ రోజు వైఫ్కి హస్బెండ్ గిఫ్ట్ ఇవ్వాలి, నాకు ప్రశాంత్ కమ్మలు ఇచ్చాడు అని వదిన అంటుంటే ఈయన గారు ఇది కూడా స్కిప్ చేశారా అనుకుంటూ ఆవేశంగా విరాట్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచాను. కనీసం చీమ కుట్టినంత కూడా లేకుండా కళ్ళు మాత్రం పైకెత్తాడు. నాకు నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి, నాకు ఈ ఆచారం తెలియక నైట్ అడగలేదు, కనీసం నీకైనా గుర్తులేదా అని అడిగాను. నేను నీకు నైట్ నుండే ఈ ఆచారం తెలుసుంటే ఈ క్వశ్చన్ నన్ను అడగవు అని విరాట్ అనడంతో గుర్రుగా చూసి వెనక్కి వెళ్ళిపోయాను నేను.
ఇందాక వదిన చెప్పిన దాని ప్రకారం గిఫ్ట్ చీర చెంగు చివర అంచుల్లో కడతారు అని చెప్పడంతో ఫాస్ట్గా సునీత దగ్గరికి వెళ్ళి మా నేను నైట్ కట్టుకున్న చీర ఎక్కడ ఉంది అని అడిగాను. దాంతో నీకెందుకే అని అమ్మ అడుగుతుంటే ఎందుకో అందుకులే ఫస్ట్ చెప్పుమా ప్లీజ్ అని అంటూ ఉంటే అది నేను అప్పుడే ఉతికి ఆరేసాను పండు, పెరట్ సైడు ఉంటుంది చూడు అని మా సునీత అనగానే అమ్మో ఈ మమ్మీలకి విడిచిన బట్టలు ఉతికేంత వరకు ప్రాణం ఆగదా అనుకుంటూ మళ్ళీ పరిగెత్తాను నేను. చీర ఆరేసిన దగ్గరికి వెళ్ళి అటు ఇటు పట్టుకొని 5 నిమిషాలకే కొంగు ఎటువైపు అని వెతికి చూస్తే అక్కడ మూటలాగా కట్టి ఉంది. ఆతృతగా దాన్ని పట్టుకొని ముడి విప్పితే కనిపించిన దాన్ని చూసి షాక్ అయ్యాను నేను. ఆ గిఫ్ట్ ఏదో కాదు, వదిన ఎంగేజ్మెంట్ షాపింగ్ వెళ్ళినప్పుడు నాకు నచ్చి విరాట్గా కాకుండా నాన్నగా ఉన్నప్పుడు నాకు నచ్చిన డైమండ్ బ్లాక్ బీడ్స్. దాన్ని తీసి గుప్పెట్లో దాచేసి మళ్ళీ విరాట్ దగ్గరికి జెట్ స్పీడ్లో వెళ్ళిపోయా. ఓ అన్నయ్య నువ్వు చెప్పకుండానే చేస్తావని విరాట్ బుగ్గ కొరికేశాను నేను. గిఫ్ట్ నచ్చిందా అని విరాట్ అడుగుతూ ఉంటే నా గురించి చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకుంటావు కదా అని కొరికిన దగ్గర ముద్దు పెట్టాను నేను. నా వంక చూసి స్టైల్గా ఒక నవ్వు నవ్వాడు విరాట్. మూతి తిప్పి ఇంకో బొగ్గుని కూడా ముద్దు పెట్టి నేను పైకి లేస్తుంటే ఆ పని 5 నిమిషాల తర్వాత జరిగింది. ఈ గ్యాప్ విరాట్ నా పేదాలని తన పేదాలతో అల్లేసి లేట్ చేశాడు కాబట్టి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, అలాగే అన్ని గాజులు తీసేసి గోల్డ్ మాత్రం వేసుకో, సింపుల్గా ఒక చైన్ వేసుకో అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేశాడు విరాట్ బాబు. నేను ఎక్కడ పోలేరమ్మలాగే రెడీ అవుతాను అన్న అనుమానంతో పండు బీ స్ట్రాంగ్, నీకిప్పుడు పెళ్ళైంది, ఆ వీరాగాడు నిన్ను ఏమీ చేయలేడు అని నాకు నేను సమాధానం చెప్పుకొని విరాట్ వంక గొప్పట విప్పాను. నా ఆలోచన చెప్పకముందే అర్థం చేసుకునే పర్సన్ విరాట్నే కదా, సో దాన్ని నా మెడలో వేసేశాడు. నేను హ్యాపీ. విరాట్ చెప్పినట్టే రెడీ అయ్యాను నేను. వెళ్దామా అని అడిగితే ప్రశాంత్ దగ్గర కీస్ తీసుకొనిరా వెళ్దామంటూ అప్పటికే ఫార్మల్గా రెడీ అయిన విరాట్ అనటంతో ప్రశాంత్ అనే దగ్గరికి వెళ్తే మా వదిన ఉంది కదా అల్లరి పిల్ల, పండు మేం కూడా వస్తాం మీ కాలేజ్కి సరదాగా, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అని వదిన కూడా అడగటంతో ఇంకా తప్పక ఇంట్లో చెప్పి నలుగురం కాలేజ్కి బయలుదేరాం. కాలేజ్లోకి వెళ్ళగానే నేను ఊహించినట్టే గేట్కి 10 అడుగుల దూరంలోనే ఆ వీర ఫ్రెండ్స్తో కనపడ్డాడు. ఇప్పుడు కూడా పండు పాపం ఏం చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.